హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం దోస్తులు. ఏంది ఇవాళ గీడ కూస్తున్నాం అనుకుంటున్నారా? బయట మస్తు వర్షం పడుతుంది దోస్తులు, చల్లగా చలి పెడుతుంది. అందుకే గిడ పెట్టుకొని కూస్తున్నాం వేడివేడిగా. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఏంటి దోస్తులు, వీడియో నచ్చింది అంటున్నారు కానీ లైక్లు అస్సలు కొడతలేరు. లైకులు కొడితే మా ఛానల్ గ్రో అవుతుంది దోస్తులు. ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావాలన్న మోటివేషన్ వస్తుంది. సండే మంచిగా ఎంజాయ్ చేయండి దోస్తులు. వర్షంలో బయటికి ఎక్కువగా వెళ్ళకండి. హ్యాపీ సండే దోస్తులు. దోస్తులు, మీకు మాట చెప్పనా? మనం లిక్విడ్ ఫుడ్ని నమిలి తినాలంట, సాలిడ్ ఫుడ్ని తాగాలంట. నీకేమన్నా పిసలేసిందావే? లిక్విడ్ ఫుడ్ అంటే ద్రవ పదార్థం, ద్రవ పదార్థాన్ని నమిలి తినుడేంది? సాలిడ్ ఫుడ్ అంటే ఘన పదార్థం, ఘన పదార్థాలను తాగుడేంది? అవును దోస్తులు, మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు అనుకుంటే మనం దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు అన్నం తింటున్నారు అనుకోండి, అన్నంని బాగా నమిలి 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 అది లిక్విడ్ లాగా అయ్యాక అప్పుడు మింగాలి. దీన్నే సాలిడ్ ఫుడ్స్ని తాగడం అన్నట్టు. మరి లిక్విడ్ని నవలడం ఎట్లా నవ్వుతావే? లిక్విడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జ్యూస్ అయినా పోనీ నీళ్ళు తీసుకున్నారనుకోండి, నీళ్ళని గుటా గుటా మింగకూడదంట, మెల్లి మెల్లిగా ఒక్కొక్క బుక్క మింగాలంట. అంటే సాలిడ్ లాగా నమిలి మింగినట్టు. అర్థమైందా దోస్తులు? అర్థం కాకపోతే ఇంకొకసారి ముందు కనీ నుండి దోస్తులు. ఈ హెల్త్ టిప్ చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 75కి వచ్చేసాము. దోస్తులు, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసుడు మర్చిపోకండి. అట్లనే మా వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా నవ్వుకుంటారు. అలాగే దోస్తులు, ఈరోజు సండే స్పెషల్స్ ఎవరెవరు ఏమేమి వంట చేశారో కామెంట్లో తెలియజేయండి. అవన్నీ చూస్తే మా కడుపు నిండిపోతుంది దోస్తులు. మరి మన వీడియోలో ఏం జరగబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? స్వప్న, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఓకే సురేష్. చూడు ఎంత బాగుందో మన ఫ్లైట్. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరు ఉండరు, మన ఇద్దరమే. అటు చూడు, వ్యూ ఎంత బాగుందో. కూర్చుంటావా? రిలాక్స్ అవ్వు డార్లింగ్, టెన్షన్ పడకు. ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం ఓకే. కాలు స్ట్రైట్గా పెట్టుకో. అక్కడ చూడు, వ్యూ ఎంత బాగుందో. చాలా బాగుంది సురేష్, కానీ నాకేమైందో తెలియట్లేదు. అంతా ఎలానో ఉంది. ఏం కాదురా, ఒక 2 అవర్స్ అయితే ఫ్లైట్ దిగిపోతాం. ఫ్లైట్ దిగాక ఇలా ఉండదులే. ఉండదంటావా? నీకేమైనా కావాలంటే చెప్పు. అలాగే సురేష్. మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఏమైంది స్వప్నకు? అసలు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది. ఒకసారి ఫ్లైట్ దిగాక హెల్త్ చెకప్ చేయించాలి. ఏం తింటుందో, ఏం చేస్తుందో. ఈసారైనా హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తానో లేదో. ఏమైందిరా, ఇక్కడికి వచ్చావు? నేను నీ పక్కనే ఉంటాను సురేష్. ఏమైందిరా ఇలా చేస్తున్నావు? అప్పుడు పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళామంటే మమ్మీని చూడబుద్ధి అవుతోంది, మమ్మీ దగ్గరికి వెళ్తానని వెళ్ళిపోయావు. మళ్ళీ ఇన్నాళ్ళ కుదిరింది. ఎన్నో కలలు కన్నాను స్వప్న. ఏమనిపిస్తుందిరా నీకు? భయం వేస్తుందా? ఏమో సురేష్, అంత కళ్ళు తిరుగుతున్నట్టుంది. ఇంట్లో అలా ఏం లేదుగా? లేదు, ఫ్లైట్ ఎక్కాక కాసేపటికి స్టార్ట్ అయింది. అంటే ఇది ఫ్లైట్లో ఉన్నందుకేనేమో. మోషన్ సిక్నెస్. దిగాక చూద్దాం. నీకు ఓకే అనిపిస్తేనే ఉందాం, ఓకేనా? లేకపోతే రిటర్న్ వెళ్ళిపోదాం. మీ మమ్మీకి కాల్ చేసావా? చేయలేదు సురేష్, అంతా ఎలానో ఉండే. మాట్లాడే ఓపిక కూడా లేకుండే. నీకు ఏమైతుందిరా అసలు? ఏమో సురేష్, నువ్వైతే నన్ను ఇలాగే హత్తుకొని ఉండు. దీని టార్చర్ పాడగాను మళ్ళీ స్టార్ట్ చేసింది వాకింగ్ చేసుడు. ఇక్కడ బయట మంచిగా గాలికి పోయి వేయచ్చు కదా, గిన్నెలనే తిరుగుతుంది రోడ్ రోలర్ తిరిగినట్టు. అటు ఇటు పోంగా మధ్యలో గుద్దుకున్నా అంటే కథం. ఇంకేముంటుంది ఇక, రోడ్ రోలర్ కింద పడితే అప్పడమైనట్టే. అవునమ్మమ్మ, నిన్నెందుకు రాలేవమ్మమ్మ ఇక్కడికి? ఎందుకే
ఇలా ముచ్చట్లు చచ్చిపోతాను. రాందే నయం అనిపిస్తుంది అప్పుడప్పుడు. వస్తే మా అత్త నీతోటి కూడా మెడిటేషన్ చేపిస్తుండే. మెడిటేషనా? బిడ్డ మెడిటేషనా? అవునమ్మమ్మ, మా అందరితోటి చేపించింది మెడిటేషన్. మరి ఇంకేంది, రాంగ రాంగ మనవాన్ని పట్టుకొని వచ్చి దీని చేతిలో పెడుతుంది అప్పుడే. మరి గీత మెడిటేషన్ ఎందుకు చేస్తాను అనుకుంటాను? బిడ్డ గర్భవతి కావాలి, ఎవరన్నా ఒకరు పుట్టారని. గట్లా చేస్తే అవుతారా అమ్మమ్మ? ఏం చేస్తే అవుతారో నీకు తెలియదావే? మెడిటేషన్లు చేస్తే అవుతారా? చీపో అమ్మమ్మ. మళ్ళీ ఏమైందత్తమ్మా? ఇంకా హ్యాపీయా? నాకు టెన్షన్ తోటి పిచ్చెక్కుతాండే. టెన్షన్ పడి పడి పైకి పోతావే. ఏమైందత్తమ్మా? ఉంది కూర్చోండి. మళ్ళీ చక్రానికి అందేమంటదేమో. మంచిగా ఉన్నారా అత్తమ్మ? దానికి ఏమైతుంది? బండ ఏం కాదు. ఓ అత్తమ్మ, మాట్లాడరేంది? రాజుని విలుమంటారా? బిడ్డ ఫోన్ చేస్తలేదే, నాకు అంత టెన్షన్ అవుతుంది. వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉండత్తమ్మా. ఇద్దరు కలిసి ఉండడానికి పోయిండ్రు. ఈ టైంలో మీరు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి డిస్టర్బ్ చేసుడు అవసరమా? వాళ్ళకి ఇట్లాంటి టైం మళ్ళీ వస్తుందా చెప్పండి? కాదే, రోజు అరగంటకోసారి ఎత్తుంటేనే బిడ్డే. ఇప్పుడు ఎత్తనే లేదు. అది ఎట్లున్నదో ఏమో. ఎట్లుంటుంది అత్తమ్మా? ఏం కాదు, మంచి ఎంజాయ్ చేస్తుంది కావచ్చు సప్న. కాలిపానం కొట్టుకుంటుంది అట్లనే. ఏమన్నా టెన్షన్ పడేది ఉంటే వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్పరా? సంతోషంలా ఫోన్ చేసి మర్చిపోయిందేమో సప్న. కాదే, ఒక ప్లేట్లు మార్చంగా ఒకసారి ఫోన్ చేస్తా మమ్మీ అన్నది, చేయనే లేదు. చెప్తున్నా కదత్తమ్మా, ఏం బిజీగా ఉన్నారో ఏమో, మర్చిపోయినరు కావచ్చు. వామ్మో, దీన్ని అనవసరంగా గెలుపుతానన్నా? మళ్ళీ మెడిటేషన్ చేయమంటే వస్తా. సరే పండుకొని రత్తమ్మా, నేను గట్లా సరితింటికి పోయేస్తా. నాకు దిక్కు టెన్షన్ అవుతుందంటే నువ్వు గడికి పోయి ఎంజాయ్ చేస్తావు కదనే. దాని బిడ్డనేమో హనీమూన్ పోతుంది, అదాడ ఏం చేస్తుందో అని దీనికి టెన్షన్. నాకే దిక్కు లేక నేను కనీసంగా దోస్తు అని ఇంటికన్నా పోయి వస్తా అంటే నా మీద ఏడిసి వస్తుంది ఇది. మీ టెన్షన్లో మీరుంటారు, నేనేం చేయాలత్తమ్మా? బోరు కొడుతుంది నాకు. గంతే, నీకెందుకు కొట్టుకుంటుంది నా బిడ్డ మీద పానం? అది పోయింది మరి, ఫోన్ చేసిందా అత్తమ్మ అని ఒక్కనాడని అడిగినవి నన్ను. అయ్యో, రాజుకి వేస్తుంది అత్తమ్మ, రాజు చెప్తాడు నాకు. ఆయనకేస్తే నీకేసినట్ట. ఇప్పుడు ఏమంటారు అత్తమ్మా? నేనేమన్నా, నా బిడ్డ ఫోన్ చేసేదాకా నేను గిట్టనే ఉంటా. నువ్వు ఎట్లున్నా ఏం నష్టం లేదు కానీ తిండి అయితే తగ్గావు కదా. నేను గిట్లా నా బిడ్డ పెరేషాన్ల పడి తినకుండా ఉంటేనే నువ్వునైతే నాకు టైం టు టైం అరుసుకో. అది ఇప్పుడు మా అత్త అనిపించుకున్నావు. అరుచుకుంటా తీయండి, అరుచుకుంటా. పాప మామయ్యకు జ్వరం వచ్చినట్టున్నది, చూసుకోకపోయినరు. మామయ్యని చూసుకుంటే ఎందుకే? మామయ్య చూసుకోరాదా? పని ఒకది ఎప్పుడన్నా నా కొడుకుని పట్టించుకున్నా అనుకుంటానా? పట్టించుకోదది, అందుకే ఆడాట పోయిండు. నిన్న గంతగానో మెడిటేషన్ చేతిమి, ఏమైనా లాభం ఉందా అని. అందుకే ఎవరితోటి పడితే వాళ్ళతోటి మెడిటేషన్ చేపియకుండ్రి. మీరు తల్లి కాబట్టి మీరు చేస్తేనే మంచిది. నువ్వు చెప్పింది కరెక్టేనే, నేనే చేయాలి. తల్లికే మంచి మనసు ఉంటుంది. అయినా నాలాంటి హృదయం ఎవరుకుంటుంది? నేనే మంచిదాన్ని అయితిని. చెప్పు, నాది మంచి గుణం కాదని చెప్పు. గదే కదా నీ ఉద్దేశం. నేనే చెప్తా ఈ అలర్ట్స్ అంది. ఎంత కష్టమైనా నష్టమైనా నేనొక్కదాన్నే కూర్చొని మెడిటేషన్ చేస్తా. నీకేం కష్టము? నీందే పంది కూర్చున్నట్టు కూర్చుంటుంది, కళ్ళు మూసుకుంటుంది. టైం టు టైం అన్ని సేవలు చేయలేక నేను చావాలి. నా చుట్టూ పుట్టలే గట్టని ఏమన్నా కానీ నేను చేస్తూనే ఉంటా మెడిటేషన్. అబ్బో, ఇదో పెద్ద ఋషిగా దీని చుట్టూ పుట్టలు కడతాయి ఇక మెడిటేషన్ చేస్తే. ఇక నయం, బ్రహ్మదేవుని దించుతానులేదు కిందికి. స్వీట్ హార్ట్, ఎలా ఉంది చూడు మన రూమ్? చాలా బాగుంది సురేష్. ప్లీజ్ రా, అంతా ఓకే అని చెప్పు, నా వల్ల కావట్లేదు. ఓకే సురేష్, ఫ్రెష్ అప్ అయ్యిరా ముందు. నీకైతే ఓకే కదా? ఓకే డియర్. సురేష్ని చాలా బాధ పెడుతున్నాను. అసలు ఏమైందో ఏమో నాకు. నేను కూడా ఎన్నో కలలతో వచ్చాను కదా ఇక్కడికి. మమ్మీకి ఫోన్ చేయనే లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తూ కూర్చుంటే సురేష్ ఫీల్ అవుతాడు. నా కోసం అన్నీ కాస్ట్లీవే బుక్ చేశాడు సురేష్. మళ్ళీ రేపు మాట్లాడొచ్చులే మమ్మీతోని. ఇప్పుడైతే సురేష్ని డిసప్పాయింట్ చేయొద్దు. సురేష్కి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ డ్రెస్ చూసి చాలా ఎక్సైట్ అవుతాడు. సురేష్ సర్ప్రైజ్. వావ్, బ్యూటిఫుల్. ఈ డ్రెస్ ఎప్పుడు తీసుకున్నారా నాకు తెలియకుండా? నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను సురేష్. లవ్ యూ స్వీట్ హార్ట్.
వావ్ స్వప్న, ఈ క్యాండిల్ లైట్లో ఎంత బాగున్నావో. ఓ రాణి, దీని రాని ఒక మంగళవతి ట్రాయ్ ఒకసారి. అబ్బా మళ్ళీ ఏమైంది అత్తమ్మా? ఈ గంట కోపం ఎందుకు వస్తుందే నేను పిలిస్తే? కోపం ఎక్కడ వచ్చింది అత్తమ్మా? ఏమైందని అడుగుతున్నా. నా బిడ్డే ఫోన్ చేస్తలేదే, నాకంత మనసున పడతలేదు. నువ్వు గీన్నే ఉండే. ఏం పని ఉన్నది నాకు? నీకు మనసున పట్టినప్పుడల్లా నీ దగ్గర వచ్చి వంట. మీరేం టెన్షన్ పడకుండా అత్తమ్మా. రాజుకి ఫోన్ చేసిండట సురేష్. మస్తు అలసిపోయిండట, రూమ్లో కూడా దిగిండట. అవునా ఇరాని? భోజనాలు అన్నీ అయినాయట. వాడుకోవడానికి రూమ్లోకి పోతున్నామని ఫోన్ చేసిండు. ఎంతసేపు అవుతుంది? ఇంతకుముందే అత్తమ్మ, ఒక 20 నిమిషాలు అయింది కావచ్చు గంతే. అయితే నా బిడ్డ మంచిగా ఉన్నది అట్నాయి? మంచిగా లేకపోతే చెప్పరా అత్తమ్మ? మంచిగానే ఉన్నది. కొంచెం ఫ్లైట్లో అంతా ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు అయిందన్నదట. ఇప్పుడు మంచిగానే ఉందట. అయ్యో నా బిడ్డకు నా లెక్కనే సుకుమారం. ఎప్పుడు వాంతులు అవుతాయి దానికి. బస్సు ఎక్కినా, ప్లేట్ ఎక్కినా, ఏమెక్కినా బర్రెకి బర్రె ఉన్నది. ఇదట సుకుమారం అట. దీని లెక్కనే దాని బిడ్డ కూడా సుకుమారం అట. అది ఇంకా పిస పిస చేసిందని చెప్తే రాత్రి నిద్ర కూడా పోదు. ఇక రాత్రి అంతా నాతోటి కాపురం చేస్తా అంటది. చెప్పందే నయం. వాంతికి వచ్చినట్టు అయిందట అని చెప్తానే ఇప్పుడు నిద్ర పోతుందో పోదో. అబ్బా, ఇప్పుడు నువ్వు చెప్పినాక నాకు సంతోషం అవుతుంది. ఈ సంతోషంలో నువ్వు ఇక్కడ వంటేంది? దీనికి సంతోషం వచ్చినా నేనే బుక్ కావాలి, బాధ వచ్చినా నేనే బుక్ కావాలి. మరొకసారి ఏ నావే పోను. అక్కడికి వేరే దేశాలకు పోతే ఫోన్లు ఎత్తగలవదత్తమ్మా. వాట్సాప్ కాల్ చేయాలి. మరి రాజును కలిపిమని నేను ఫోన్ మాట్లాడతా రాత్రి అంతా దాంతో. ఇక వాళ్ళు అక్కడికి పోవడెందుకత్తమ్మా? ఇక్కడికే తీసుకొచ్చుకుంటూ అయిపోతుండే కదా నీ బిడ్డను. కరెక్టేనే, గాడికి ఎడుకోపోయి ఫోన్లలో మాట్లాడే బదులు గీడికి వచ్చి మంచిగా మాట్లాడుకుంటే అయిపోవు. దీని బతుకు. బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ మాత్రం ఎదగలేదు దీనికి. ఇవాళ అంతా టెన్షన్ పడి పడి దీని చిప్పు దొబ్బినట్టున్నది. నువ్వైతే పండ అంటానవా అని? మరి మీకు ఇప్పుడు సంతోషకరమైన సమయం కదత్తమ్మా. ఇప్పుడు ఏం చేస్తారు? మర్చిపోయినరా? నేనేడ మర్చిపోతానే, అస్సలు మర్చిపోను. బాధపడ్డా తిందామనుకున్నా కానీ ఇక సంతోషంలా ఇంకా 2 ఎక్కనే తింటా. ఏం తింటారు అత్తమ్మా? చక్కగా తినలేరా అన్నం? అవునే, నా బిడ్డ ఫోన్ చేస్తలేదని అన్నం చక్కగా తినేలేను నేను. గంజడు అన్నం గంజడు కూర మొత్తం ఒకటే కథం చేసింది. రాజుకు మళ్ళీ బియ్యం కడిగి పెడితే, మళ్ళీ ఆమ్లెట్ వేసి పెడితే, మళ్ళీ మీ నుంచి నేను తిన్నే లేదంటుంది. ఈ పిల్లి పాడుగాను కూర గంజు నిండా ఎత్తే మొత్తం ఖాళీ వేసి పెడుతుంది. ఏ పిల్లే? ఏమో అత్తమ్మ, రోజు రాత్రి వచ్చి పాడైతుంది. ఇది నన్నే అంటాను కానీ నాకు తెలుసు. పోయి తొందర రేపో. ఏం తెమ్మంటారు అత్తమ్మ? మొత్తం అయిపోయినాయి వంటలు చేసినాయి. ఇప్పుడు రాత్రి పూట మళ్ళీ అన్నం ఎందుకు తింటానే నేను? ఇంకా ఫ్రిడ్జ్లా ఉన్నాయి, పోతే పో. రాజు నా కోసం రసగుల్లా తెచ్చిండు. డబ్బా చూసినట్టున్నది బర్రది. రసగుల్లానా అత్తమ్మ? రసగుల్లేడున్నాయే. మధ్యాహ్నం టెన్షన్కి ఆయన తినేసిండు అత్తమ్మ. నేను ఒక్కటి కూడా టేస్ట్ ఇవ్వలే. చూడకపోతే ప్రపంచం ఏమన్నా అంతమవుతుందా? అవే ఇక నీ జీవితంలో ఎన్నడు తినవా? ఎన్నడో తిననట్టే పడుతుంది. మరి ఇంకేం పాడైనా ఇంకేం తింటారు ఇంట్లో? చక్కెరానికని చేసిస్తా, నన్ను అలా ముంచుకొని తినే. ఇక నేను ఒక్కదాన్నే మిగిలిన. దీని బర్రె మొక్కది రసగుల్లాలన్నీ కథం చేసిందట. అసలు మూత కూడా తీయలే నేను. ఏమైందే? నా లెక్క రసగుల్ల లెక్క గుండ్రగా మంచిగా నవ్వుకుంటుండాలి. ఎప్పుడు చూడు బుంగమూతి పెట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటావేమే? రసగుల్లలు తిన్నోళ్ళు రసగుల్ల లెక్కనే ఉంటారు మంచిగా. ఏం తిన్నోళ్ళు గిట్లే ఉంటారు. సరే తేపో తొందర తిని పంట. ఇంకేం తెచ్చుడే? నిన్ను ఎత్తుకపోయినా తెచ్చుడు. ఏం తెమ్మంటుంది ఇది? ఇంకేమన్నా ఉన్నాయా అత్తమ్మ ఫ్రిడ్జ్లా? ఏమున్నాయే? ఏం తెచ్చి పాడైతే అన్నాడు. రాజుగాడేమన్నా తెచ్చుడు లేదు, మన్న లేదు. మరి అమ్ముంటుంది, సీట్లు తెత్తేమన్నా తింటుందని ఉండాలి కదా దానికి. మరి సపరేక వండుకోండిగా. పాలు తాగుతిరి, బ్రెడ్ ముంచుకొని తింటిరి. ఇంకేం తింటారు ఇప్పుడు? నాకు ఇప్పుడు తినకపోతే మనసున పట్టదే. అసలే మత్తు యాపి అవుతుంది. దీన్ని యాపి గత్తరపోతే ఇంకా నయం. అది అర్ధరాత్రి 12కి దీనికి ఫోన్ చేయలే. అప్పుడు కూడా లేపి నన్ను అంటే ఏమంటుంది ఇది? గుడ్లు ఉన్నాయి కానీ ఇంట్లో ఉన్నాయి. నా దరిద్రానికి ఉన్నాయి. ఉన్నాయి అత్తమ్మ. తెచ్చి అన్న పలగొట్టుకొని తింటరా? ఛీ, గత వలగొట్టుకొని తింటే మంచిది కాదే. ఫ్రెష్ గుడ్లనే వలగొట్టుకొని గుడుక్కొని మింగాలి. గది ఫ్రెష్ అమ్మన్న షాపులలో ఎప్పుడో తెచ్చి పాడవుతాడు, ఎప్పుడో అమ్ముతాడు. వీటిని కూడా మింగినా ఏం కాదే నీకు? నీ బాడీ చూసుకున్నావు ఎట్లుందో? పెద్ద పర్వతం లెక్కున్నది.
ఆ పర్వతం మీద చిన్న సీమ పోతే ఏం కాదు. మంచిగా 5 గుడ్లు ఒక గిన్నెల వలగొట్టి గిలక్కొట్టి మంచిగా నూనె ఎక్కువ వేసి ఇంత ఉప్పు ఇంత మిరియాల పొడి చల్లి తీసుకురా. గుడ్లు 5 వలగొట్టి గిలక్కొట్టి ఉప్పు ఇంకా మిరియాల పొడి ఆ పిండాకుడు కూడా వేసి కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని వస్తా తినసావు. నిద్ర వస్తుంది అత్తమ్మా. నేను నిద్ర పాడగాను. ఎప్పుడు నిద్ర నిద్ర అంటే వెంటే దయ్యం లెక్క. మంచి యాక్టివ్ ఉండాలి. నేను ఎట్లున్నా చూడు యాక్టివ్గా. బర్రె తిన్నట్టు తింటూనే ఉంటుంది. యాక్టివ్ ఉండకపోతే ఇంకెట్లుంటుంది? అయినది తినడానికే యాక్టివ్గా ఉంటుంది. ఇంకేమైనా పనులు చెప్తే చచ్చిపోయినట్టు చేస్తుంది. కొన్నాడు రాత్రి 1కి లేపిన టిక వేసి టకటక రావాలి. అట్లుండాలి యాక్టివ్ అంటే. కొందరు వేసుకురాపోన్నాడు మళ్ళీ ఆడ ఉడతాడు నా మీదకి. దీనికి ఇంకా నూనె ఎక్కువ వచ్చేయన్నట బర్రె ముఖ దానికి. మిరియాల పొడి కాదు గన్నేరు పప్పులను దంచి ఆ పొడి పోయాలి దీనికి. అప్పుడు కమ్మ తింటుంది. ఏమైనా అయిందావే? ఇదిగోండి వస్తమ్మా మీ ఆమ్లెట్. మళ్ళీ రేపు 8 దాకా నాకేం పని చెప్పకుండ్రి. నాతోటి కాదుగా. దీని వీక్నెస్ పాడగాను. ఇంత వీక్నెస్ ఉంటే ఎట్లనే? ఇప్పుడు ఇక నాతోటి ఏం కాదని నా కొడుకు నిండా పెడతాయి. ఇక దీనికి సిగ్గన్నది లేదు. ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆమ్లెట్ ఎట్లా చిన్నగా కొడుతుంది ఏందే? 5 వేసినావా లేదు ఎగ్గులు? 5 కాదత్తమ్మా 6 వేసిన. మొత్తం 1 డజన్ ఉండే. 5 ఎత్తే ఒకటి మిగులుతుంది ఎందుకని ఆయనతో ఒకటి అనలే వారేసిన. మరి ఎందుకో చిన్నగా కొడుతుంది నాకు. మామయ్య జ్వరం తగ్గిందా? కనబడతలేడు. ఏ వట్టిగానే అంటాడు. జ్వరం అంటాడు. మళ్ళీట వీకిండు. అంతగానం తిరుగుతా జ్వరం రాక ఏమవుతుంది? పాపం ఇది పెట్టే టార్చర్ తట్టుకోలేకపోయినట్టున్నాడు. మళ్ళా ఆమెనన్నా కొంచెం మంచిగా చూసుకుంటుంది జ్వరం వస్తే. ఇంకోటిగా నేను పోతున్నా. ఏందే తినుండిగా అంటున్నా. బర్రె మొక్కది ఇంతగానం నేను ఎడ తింటానే నువ్వు కొంచెం తినే అనుడు కాదు. ఇంకా మీద నుంచి ఆమ్లెట్ చిన్నగా అయిందేందే అంటది. నేనే తిన్నా అనుకుంటుంది బర్రెది. గింత తింటే మోషన్స్ కావాలి కదా. మోషన్స్ కూడా కావు దానికి. అసలు రానే రాదు. 4 రోజులకోసారి పోతుంది. ఇక గబ్బు పెడితే చచ్చుడే. ఇక ఇంకా దీని రూమ్లో వండమంటది నన్ను. వామ్మో నేను పోతున్నా అత్తమ్మా. పండే ముందు కిటికీలు తీసుకోండి. రాజు పడుకున్నట్టున్నాడు. ఏమో చెప్తాడు. అలసిపోయి పడుకున్నట్టున్నాడు. అమ్మో 12 అవుతుందా? లే రాజు నువ్వు ఇంకా పడుకోలేదా? ఎంత భయపడ్డాను. అమ్మా ఆశ దోశ తప్పించుకుందామని. 12 అవుతుంది. 1కో 2కో రాకపోయినవే. ఇంత తొందర ఎందుకు వచ్చినావు? అబ్బా ఈ బొంగమూతిని చూడక ఎన్ని రోజులవుతుందో. అట్లానే ఉండే. అస్సలు నవ్వకు అస్సలు. లే మంచిగా వైట్ చీర కట్టుకొని వద్దామనుకున్నా. ఏదే నేను మొన్న తెచ్చిందా? మరేమైంది? నీ అమ్మని 100 సార్లు పిలిచింది. ఇవాళ 12 చేసింది రాత్రి. సురేష్ ఫోన్ చేసిండని ముందే చెప్తే ఏమవుతుంది మీ అమ్మకు? ఆమె టెన్షన్ పడ్డదట. మల్లెపూలు తెచ్చినా కానీ ఎందుకు పెట్టుకోలేవు? మంచిగా చీర కట్టుకొని పెట్టుకుందాం అనుకుంటే నా మూడంతా పాడైంది. అందుకే మల్లెపూలు కూడా పెట్టుకోలే. ఇప్పుడు చీర కట్టుకుంటా అంటే ఎవడన్నా? మరి ఇంకెప్పుడు కట్టుకోవాలి? ఇప్పుడు ఏది అవసరం లేదు. నువ్వు ఏది కట్టుకున్నా తీసేసుడే. ఇంత ప్రొద్దునే వచ్చావేంట్రా? నిన్న పార్టీ ఉందన్నా అప్పుడే లేచావా? ఇవ్వాల్సి వచ్చిందత్త. పార్టీకి వెళ్ళి వచ్చేసరికి 1-2 అయింది నైట్. అసలు ఎందుకు వెళ్ళానా అని ఉండే పార్టీకి. అదేంట్రా కొత్తగా? నీకు ఇష్టమే కదా పార్టీస్ అంటే. ఏమో అత్త, ఇక్కడికి వస్తే బాగుండేది. నిన్న బోరింగ్ పార్టీస్. టిఫిన్ తిన్నావా మరి? నో, ఇక్కడే చేస్తాను మీ అందరితో. ఎక్కడ నా ప్రిన్సెస్? నీ ప్రిన్సెస్ ఏంట్రా? అది మనందరి ప్రిన్సెస్. కోర్స్ అత్త, నాకు స్పెషల్ ప్రిన్సెస్. సరే ఎక్కడ? చదువుకుంటుందేమో, డిస్టర్బ్ చేయకు. ఎందుకత్త ఇవన్నీ? చదువు స్ట్రెస్. మంచిగా నాతో లైఫ్ ఎంజాయ్ చేయక. ఏంట్రా నువ్వు? చదువు లేకుండా ఉంటారా ఎవరైనా ఈ రోజుల్లో? అసలు ఇక్కడ ఇండియాలో స్టడీస్ తోటి ఏం యూజ్ ఉండదు అత్త. ఇప్పుడు నేను ఫారెన్లో MBA చేశానా, అది యూజ్ అవుతుంది. ఇక్కడ చదివిన దానికి జాబ్కి అస్సలు సంబంధం ఉండదు. మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది వర్క్ అంతా. ఇప్పుడు ఏమంటావురా? మంచిగా నాకు ఇచ్చి పెళ్ళి చేస్తే ఫారెన్లో మస్తు చదివిస్తా. పెళ్లి చేసుకున్నాక చదువు పైన ఇంట్రెస్ట్ ఉంటుందారా ఎవరికైనా? లేకపోతే లేకపోని ఇంకా మంచిదేగా నాకు.
మొత్తం నాతోటే టైం స్పెండ్ చేస్తుంది. అసలు తనకి జాబ్ చేయాల్సిన అవసరమే లేదు. నా బిజినెస్లోనే కొన్ని చూసుకుంటుంది తను. నాకు లైఫ్ పార్ట్నర్ అవుతుంది, బిజినెస్లో పార్ట్నర్ అవుతుంది. నేనున్నానుగా తన్ని ట్రైన్ చేయడానికి. ఏమోరా, నువ్వు ఏదో ఏదో మాట్లాడతావు. ఫస్ట్ దానికి ఇష్టం ఉండాలిగా నువ్వు అంటే. ఈ ఏజ్లో ఇష్టం ఏంటత్త? మీరేది చెప్తే అది వినాలి కానీ. అవునారా, నువ్వు ఆ ఏజ్లో మమ్మీ డాడీ ఏది చెప్తే అది విన్నావా? నేను మిన్ను ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా వినేవాడిని. చెప్తావు లేరా అన్నీ. అవునత్త, మొన్న బంటి బంటి అని ఏదో ఏదో మాట్లాడుతుంది. అసలు ఎవడా బంటి గాడు? అమ్మో, బంటి మీనాక్షి ఫ్రెండ్ అని చెప్తే బంటిని ఏం చేస్తాడో కూడా తెలీదు. బంటి ఎవర్రా? ఎవరు లేరు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చిన్న బాబు. అవునా, నేను బంటి అంటే ఏదో బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకున్నా. అయినా నీకెందుకు రావాన్ని? మిన్ను ఏం చేసినా నాకు తెలియాల్సిందే. తన కాలేజ్, తన ఫ్రెండ్స్, మొత్తం సర్కిల్ అంతా నాకు తెలియాల్సిందే. నువ్వు ఇవన్నీ చేసావంటే అది కనీసం నిన్ను చూడని కూడా చూడదు. మరి నువ్వైనా చెప్పొచ్చు కదా అత్త. ఏం చేయాలి? ఏమి చేయనవసరం లేదు. దాని ముందు డీసెంట్గా ఉండు చాలు. డీసెంట్గా ఉంటే చేసుకుంటుందా నన్ను? అది ఎలా చెప్తావురా? మరి నేను నిన్ను ఏం అడిగాను అత్త, నువ్వేం చెప్తున్నావు? ఏమోరా, నాకేం తెలీదు. మామయ్యతో మాట్లాడుకో. అత్త, నేను మిన్నుతోనే మాట్లాడతాను, పిలు. అరే, ఈ పిచ్చిగాని పట్టిందారా నీకేమైనా? చిన్నపిల్లతో మాట్లాడతానంటావేంటి? సరే అత్త, మీనాక్షిని నేనేమి అడగను. తానే వచ్చి మిమ్మల్ని అడిగేటట్టు చేస్తాను చూడు. బావని చేసుకుంటాను, పెళ్లి చేయండి అని. అంతకన్నా సంతోషం ఏముంటుందిలే కానీ ఇప్పుడైతే దాన్ని విడిచిపెట్టురా. అది చిన్నపిల్ల, అర్థం చేసుకో. మీనాక్షితో ఎంత మంచిగా బిహేవ్ చేస్తానంటే తాను నన్ను చూసి ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఒకసారి మీనాక్షిని చూసొస్తా అత్త. రే, ఎప్పటికత్తా, నేనేం చేయనులే నీ కూతుర్ని. వీడు ఏది చెప్పినా వినడు, మొండి ఘటం. ఎవరు? డోర్ తీసే ఉంది. లోపలికి రావచ్చా? హా, కొంపదీసి రాకేషా? హాయ్ మీనాక్షి. ఏం లేదు, ఊరికేనే వచ్చాను. నిన్ను చూసేద్దామని వచ్చాను, అంతే. హాయ్ బావా. ఏంటి, చదువుకుంటున్నావా? ఉమ్, ఏం సబ్జెక్ట్ అది? కెమిస్ట్రీ బావా. ఓ, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? కెమిస్ట్రీయే బావా. డిస్టర్బ్ చేస్తున్నానా? లేదు బావా, అయిపోయింది చదువుకోవడం. నేనే బయటకు వద్దామనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయిందా? లేదు. నాది కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. నువ్వు మా మమ్మీని చూసావా ఎప్పుడైనా? చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు బావా. డాడీ తెలుసా? కూర్చోండి బావా, ఎంతసేపు నిల్చుంటారు? పర్లేదులే, మళ్ళీ నువ్వు భయపడతావు. మమ్మీ అన్నట్టు బావ మంచోడే. ఏదో నేను మరదలనని అలా బిహేవ్ చేశాడేమో. లేదు బావా, కూర్చో. థ్యాంక్ యూ. సారీ మీనాక్షి, చిన్నత్త అలా చనిపోవడం. లేదు, నువ్వు బాధపడకు. నాకు ఏదో తన గురించి మాట్లాడాలనిపించింది. మమ్మీని మర్చిపోలేను బావా. ఐఎమ్ రియల్లీ సారీ మీనాక్షి, నేను అనవసరంగా ఏడిపిస్తున్నాను. ప్లీజ్ మీనాక్షి, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. సారీ బావా. కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తిందామా బావా? నువ్వు ఫస్ట్ మంచిగా పెట్టు ఫేస్. అత్త చూస్తే ఫీల్ అవుతుంది మీనాక్షి. కదా, వెళ్దామా? ఇంత ఈజీగా మీనాక్షి నన్ను నమ్ముతుంది అనుకోలే. హలో అత్త. మీనాక్షి, ఇది నీ నంబరా? అయ్యో సారీ, రాంగ్గా డయల్ చేసినట్టున్నాను. అత్తది అనుకున్నాను. అత్త, ఇప్పుడు చూడు, నీ మీనాక్షిని ఎలా బుట్టలో వేస్తాను. నన్నే కాదంటారా? దానికి కూడా ఇంత బలుపు. నేను వస్తే నన్ను అసలు కేరే చేయట్లేదు. రాకేష్, యు ఆర్ ది రాక్ స్టార్. మీనాక్షి, షీఈస్ మైన్. ఏం రా బంటి, తిన్నావా? తిన్నవదినా, ఇప్పుడే చికెన్ సూపర్ చేసినావు. కొంచెం కారమైంది వదిన. మీ అన్న దేశకోడి కారం కారమే ఉండాలంటాడు రా. వర్షాలు పడుతున్నాయి కదా, కారం కారం తినాలంటాడు. ఏం సంగతి మరి? తిన్నావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తావైనా, నేను చదువుకుంటా. అయ్యో, ఇప్పుడే చదువుకుంటావా రా నాన్న? నీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేయకపోయినావురా? చూస్తాంది కావచ్చు. చేసినావా ఆల్రెడీ? చేయలే వదిన. మరి చేయకపోయినావు బిడ్డ. మళ్ళా మీనాక్షి ఏడుతుంది, ఫీల్ అవుతుంది. గమ ఏడితే నీకు మంచిగా అనిపించదు మళ్ళా. సరే, చేస్తా వదిన.
మూతి పనులు రాళ్ళ కూడా తెప్పుకోరాన్ని చేస్తావేనాట రోజుకి ఇదే పని ఇక మీది. ఏదో ఒక్కసారి అట్లా ఒక 5 నిమిషాలు మాట్లాడతావు వదినా. బంటి చూసినావా నాడేమన్నాడు విన్నావా? ఏంటి బంటి నువ్వు గిట్ల తయారేను? ఇంకా సిగ్గుపడతాండు సిగ్గులేనోడు. ఇక పిల్లతోటి మాట్లాడడానికి ఇంక సిగ్గు రాదు కానీ మనతోటి మాట్లాడడానికి చూడ ఎట్లా సిగ్గుపడతాడో. ఏంటి బంటి ఇది? సారీ అక్క. సారీ చెప్తే ఏమొస్తుందిరా? నన్ను ఏం చేయమంటావు అక్క? ఏం చేయమంటావు చెప్పు. నేనేం చెప్తారా ఇక వదననే చెప్తుంది. అక్క మీరిద్దరు కలిసి నా పెళ్ళి చేయాలి. ఒక కట్టె పట్టుకురావే రాని పోరాని కాలు ఇరగకూడదాం. నా బుజ్జి వదిన నాకు తెలుసు నువ్వు ఎట్లానే చేసి మా పెళ్ళి చేస్తావు. నాడు పోరాడా చెప్పేసా ఏకు ఫోన్లు గిన్లు మాట్లాడకు. ఏం మాట్లాడే వదినా, ఒక 5 నిమిషాలు రోజు రాత్రి మాట్లాడతా అంతే. ఏందే వీడు గిట్ల తయారైండు? నీకున్నదే ఇక ఫ్యూచర్లో అది చేసే పనులకు నీకు నవ్వొస్తుందా అవే? ఎట్లా ఆన్సర్లు ఇస్తాండి చూసినవానే? నీ మీద నా మీద గంత నమ్మకం వానికి. నువ్వు తుక్కు తుక్కు తిట్టక ఎట్టి అని మాట్లాడుతుంది. అది ఇంకా నెత్తికెక్కుతాడు. నువ్వు ఇప్పుడు గంతగానం తిడుతున్నావు ఏం చేస్తాండే ఆడు అట్లనే ఉంటాడు. విన్నావు కదా అని సంగతి చెప్తావు అనుకున్నా. నా పరువు ఏమవుతుంది ఇంట్లో నన్ను ఎట్లా తిడతారు అని ఏమన్నా చెప్తావేమో పోరని భయపడతావేమో అంటే తిట్టి అని ఇదే నవ్వబట్టే. ఏజ్ అసంటిది ఏం చెప్తామే? ఏజ్ అసంటిది ఏంది? చదువుకునే పోరాళ్ళు గిట్లా చేస్తారా? చదువుకొని మంచిగా జాబ్ సంపాదించినాక సెటిల్ అయినట్టు అయినాక గప్పుడు పెళ్లి గురించి వీటి గురించి ఆలోచించాలి. నీకు గప్పటిదాకా హార్మోన్స్ ఆగు ఆగు అని చెప్తే ఆగుతాయి అనుకుంటున్నావా? జాబ్ వచ్చినాకనే రిలీజ్ కావాలని చెప్తావా? అవి ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ అవుతాయి. కంట్రోల్ చేసుకోవాలి, మన చేతులు ఉండాలి అవి. కరెక్టేనే చదువు మీదకి డైవర్ట్ చేసుకోవాలి కానీ మరి ఏం చేద్దాం చెప్పు? వాడిని ఏమన్నా అనొచ్చేటట్టున్నదా? పాపం అనిపిస్తుంది. ఏం తెలిసే పాపమేందే పాపం నీ పోరికిన వారెత్తే ఇంకా ఇంకేం తెలుసా పడుతుంది. గిన్ని కథలు చేసిండాడు కాదే. ఇంకా సప్న వాళ్ళ అత్త మనం అప్పుడు పోయొచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండేనే మంచిగా మాట్లాడుతుండే. ఈ మధ్య అస్సలు ఫోన్ చేస్తలేదే. గామె గిట్ట డౌట్ వచ్చిందేమో అని నాకు భయం అవుతుంది. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారే మర్చిపోతారు. మళ్ళీ కొన్ని రోజులైనాక గుర్తొస్తే చేస్తారు చూడు. నువ్వేందో అట్లా ఊసుకొస్తాన్నావు కానీ ఆమెకు తెలిసి అట్లా చేస్తే ఏంది మన పరిస్థితి? మనకు తెలియదని చెప్పుదాం. నవ్వకు. ఆ పూరనేమన్నా చేస్తే ఎట్లా? వాళ్ళు అసలే బాగా పైసలు ఉన్నోళ్ళు. ఇవాళ రేపు ఆనర్ కిల్లింగ్ అని ఎట్లా చంపుతాండ్రు. అయితే మన ఏస్తే మనోని పిచ్చిదానా వాళ్ళు అట్లాంటి వాళ్ళు అస్సలు కాదే. నిజంగానా? నేను చెప్తున్నా కానీ నన్ను నమ్ము. ఆ చిన్నమ్మైనా చిన్నానైనా అస్సలు అట్లాంటి వాళ్ళు కాదు. చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఒకవేళ ఆమెకు విషయం తెలిసి మనం నచ్చి అడిగినా కూడా మనం గిట్లా అయింది చిన్నమ్మ మాకు తెలియదు అని చెప్తే ఆమె అర్థం చేసుకుంటుంది తెలుసా? అవునావే గంత మంచిదా? ఏమో నాకైతే భయమే పడుతుంది. అందుకేమన్నా అయితే నేను కూడా చస్తానే. ఎందుకే అట్లా పిచ్చి పిచ్చి మాట్లాడతావు? మీ ఇద్దరికి ఏమన్నా అయితే నేను కూడా చస్తా సరేనా? గట్టిగానే నువ్వెందుకు పిసపిస మాట్లాడుతున్నావు? మరి నేను చెప్పేది ఆమె అట్లాంటిది కాదని చెప్తున్నా కదనే. అస్సలు భయపడకు నువ్వు. ఏమోనే ఈ టెన్షన్కి హార్ట్ అటాక్ వచ్చి పోయేటట్టున్నా నేను. ఒక పని చేద్దామా అవే సరి? ఏం చేద్దామే? మమ్మల్ని ఎక్కడికైనా పోమ్మంటావా ఊరిడిచిపెట్టి? గదే పిచ్చేసామంటే నువ్వు ఊరిడిచిపెట్టి వారిపోతే వాళ్ళకి ఫోన్లు లేవనుకుంటున్నావా? వాళ్ళు మాట్లాడుకోవాలనుకుంటున్నావా? మరి ఏం చేసుడే? నువ్వు గట్లా మాట్లాడితే నాకు మస్తు నవ్వొస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నా నేను పుట్టినప్పటి నుంచి. నువ్వు పుట్టినప్పటి నుంచి చూస్తానవా అని నన్ను? అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నానే. గిట్ల నువ్వు మాట్లాడు ఎప్పుడు చూడలే నేను. నువ్వు భయపడుడేందో నేను నీకు ధైర్యం చెప్పుడేందో. నేను చెప్పేది మనమే ఎప్పుడైనా ఒక రోజు చూసుకొని వాళ్ళ ఇంటికి పోయి చెప్పేద్దాం చిన్నమ్మకి. ఏంటి ఈ విషయం చెప్పుదామా మనమే పోయి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆయనతో తుపాకీ పట్టుకొని ఇద్దరిని కాల్చేస్తే ఏం చేద్దాం? కాల్చేస్తే కాల్చేయని. మరి పాపం వాని కోసం ఆ మాత్రం చేయాలి కానీ. ఇంకా నన్ను అడిగితే అదే కరెక్ట్ పరిష్కారం. ఆమె అర్థం చేసుకుంటుంది. లేకపోతే నువ్వు అన్నట్టు చంపి పాడేస్తుంది. అప్పటికైనా వానికి అర్థమవుతుంది కదా. మనం పోయినాక ఆ బాధలో వాడు కూడా ఆపేస్తాడు అక్కడికి. మరి పాపం శరత్ ఎట్లనే? వీడిని కూడా ఎవరు చూసుకుంటారు? అవునే కరెక్టే.
మా రాజునైతే పాప వాళ్ళమ్మ మంచిగా చూసుకుంటుంది. శరతన్నకే వచ్చింది గోస. మళ్ళా నవ్వుతావేందే? ఈ పిసపాడుగాను గామెనట తుపాకులతోటి కాలుతుందట. అంత సీన్ లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? నేను చెప్తున్నా కానీ ఆమె అట్లాంటిది కాదు. మనం ఒక రోజు పోయి ఆమెకి చెప్పుదాం, ఆమెను అర్థం చేసుకుంటుంది. ఏం చేయనో మీరే చేయండి అని చెప్దాం. కానీ బంటి మంచోడని చెప్పే, అట్లా ఏం చేయకని చెప్పుదామే. బంటి గురించి చెప్పుదాం, అలా మీనాక్షి గురించి చెప్పుదాం, అన్నీ చెప్పుదాం. నువ్వే ఎట్లైనా పరిష్కార మార్గం చూపించు తల్లి అని చెప్పుదాం, సరేనా? అబ్బాకి ఐడియా ఏందో మంచిగా ఉన్నదే, లేకపోతే ఏ టెన్షన్కి పిసలు ఎత్తంది నాకు. శరత నాకు చెప్పినా లేదా? చెప్పలే, ధైర్యం వస్తలేదు. చెప్పాక ఇప్పుడు వట్టిగా టెన్షన్ పెట్టడం ఎందుకు? నేను కూడా రాజుకి చెప్పలే, అవసరం లేదు. డైరెక్ట్ ఆమెతోటే మాట్లాడదాం. ఆనే నువ్వు పెద్ద పిరికి పిత్తులదానివి. మీ అత్తతోటి మాట్లాడమంటేనే భయపడతావు. గింత ధైర్యం ఏం నుంచి వచ్చిందే నీకు? ఆకా ఏం లేదే, నాకు ఒక దోస్తు ఉంటుంది సరిత అని. ఆ చిన్నప్పటి నుంచి ధైర్యం నూరి పోసి గిట్ట తయారైనా. అవునా? అట్లానా? నీకు విషయం తెలుసావే? ఆ చిన్నమ్మ నీకు ఫోన్ చేస్తలేదు కదా, నీకెట్లా తెలుస్తుంది? నేను మళ్ళీ టెన్షన్ పెట్టకే, నాకు ఆమె గురించి మాట్లాడకు. స్వప్న ఉన్న సురేష్ అన్న ఇద్దరు హనీమూన్కి పోయిండటనే బ్యాంకాక్కి. వాళ్ళ పని ఏమున్నది కదా. ఏం పని? నువ్వు కూడా తీసుకుపోమనకపోయినావు శరతన్నను. రాజుతో మాట్లాడిపోయానా నేను? అబ్బో ఇక పిల్ల మమ్మల్ని మాట్లాడిచ్చి సాగనంపుతుంది హనీమూన్కి. నువ్వేం బిక్తా వీడుండి. నాకు ఎక్కడున్నా ఒకటే, మీ శరతన్ననా ఒకసారి అడుగు తీసుకుపోమని. ఆఫీస్కి పట్టుకుపోయే టిఫిన్ బాక్సులని నన్ను కూడా ఊసబెట్టి మూత పెట్టి పట్టుకొని పోతాడు. మళ్ళీ సాయంత్రం పట్టుకొస్తాడు. శరతన్న హనీమూన్ అంటే గిట్లనే ఉంటుంది మరి. ఆఫీస్కి పోగాడిది, ఆఫీస్ నుంచి రాగాడిది, ఇదే పాట. ఓ గుడికి రాడు, ఓ బడికి రాడు, ఏడికి రాడు. బక్క ముఖపోడు అని తిడదామన్నా తిట్టబుద్ధి కాదే. బక్క ముఖం పెట్టుకొని ఇట్లా చూస్తాడు. పాపం ఎందుకే అట్లా అంటావా అన్నాను. మనం గంత అదృష్టవంతులమా మరి? శరతన్న దగ్గరను సంతోషపడతాడు. అమ్మ శరతన్న దగ్గర అస్సలు అన్నది గిట్లా అంటే కథమే, ఇక నేనే గ్రేట్ అని రెచ్చిపోతాడు. ఊకెందుకంటే ఎట్లా శరతన్నను? నేను శరతన్నను నువ్వే అదృష్టవంతును అని చెప్తా తెలుసా? ఏమంటాడే మరి? కరెక్టే మేడం అంటాడు. మరి ఏమంటాడే రాజు? హనీమూన్కి పోదాం మనం కూడా అంటలేడా? ఎందుకన్నాడే? రోజు అదే పాట. మరి పోతే ఏమవుతుంది? ఇట్లా కొందరికి ఇష్టం ఉంటుంది పోవుడు. మా అత్త పోనిస్తుంది, మేము పోతాం. మేము పోతా అంటే ఏదో ఒకటి అడ్డుపుల్లు ఎత్తుంది. మేము కొట్లాడు చేసుడు అవసరం ఇవన్నీ. ఎక్కడుంటేంది? రాజు నేను అంతే, గంతేనే. ఇక ప్లేస్ తోటి ఏం ఆనందం వస్తుంది కానీ ఏదో అట్లా ప్రైవసీ ఉంటుందని. మీ అత్త మామ అందరు ఇంట్లోనే ఉంటారు కదా. పోంతి ఇట్లుంటేనే రాజు ఇచ్చి పెడతాడే నేను. ఇంకేడికన్నా పోతే కథమే ఇక. నేను పోతానే ఇక. ఇంకా కూసరాదే కొంతసేపు. కొంచెం మంచి అనిపిస్తుంది నాకు ఇవాళ. నీ ముఖం అన్ని పిసపిస ఆలోచించి భయాలు పెట్టుకోకు. నీకెందుకు, నేనున్నా కదా. ఏదైతే అదాయే. ఎన్ని రోజులు పోతారట మరాళ్ళు? ఏమోనే తెలియదు కానీ నిన్న పోతా ఉంటే ఫ్లైట్లో ఆగమాగం చేసిందట. ఎట్లా అవుతుంది, తిప్పుతున్నట్టు అవుతుంది, పోదామని గోల చేసిందట. ఏంటి మళ్ళీ ఇంటికి పోదామన్నదా? వాపసు వెళ్ళా మాట్లాడే బంటి వింటాడు. ఇంటికి పోదామని అన్నదట. ఇప్పుడు మంచిగానే ఉన్నది అన్నాడు కానీ ఏమైందో మరి. కొందరికి ఇక ఫ్లైట్లలో తిరిగితే గట్లే అవుతుంది. ఆమెకు కార్లో బస్సులో పోతే కూడా పడదే. గందుకే మరి నేను పోతానే ఇక. ఆమె టెన్షన్కి మా అత్తకు పిచ్చిలేసి ఇల్లు వీకి పందిరేస్తుంది. మెడిటేషన్ చేస్తుందా లేదా? చేస్తుంది. స్వప్న చెప్పు, ఏం తింటావు? ఏదో ఒకటి సురేష్. ఫస్ట్ కాఫీ ఆర్డర్ పెట్టనా? కోల్డా హాటా? ఏదో ఒకటి సురేష్. నాకు అసలు ఫుడ్ గురించి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఏంటి స్వప్న విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు అంటావుగా అన్ని కంట్రీస్వి టేస్ట్ చేయడం ఇష్టమని. ఇక్కడ చాలా క్యూజిన్స్ దొరుకుతాయి. ఏమో సురేష్, నాకు మళ్ళీ అంతా ఎలానో అయిపోతుంది. అసలు ఏమైందిరా నీకు? ఏమైతుంది అసలు? కరెక్ట్ చెప్పు నాకు. అంత తిప్పుతున్నట్టు వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది సురేష్. ఫుడ్ తినాలనిపించట్లేదా? అసలు ఫుడ్ గురించి మాట్లాడితేనే వామిటింగ్ వస్తుంది. నిన్న బాగానే ఉన్నావుగా?
కొంచెం బాగానే ఉన్నాను సురేష్. మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావని. ఫస్ట్ కొంచెం బ్రేక్ఫాస్ట్ తిను, వెళ్ళి కలుద్దాం డాక్టర్ని. అలాగే సురేష్, నాతో అవ్వడం లేదు. సరే సరే, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే కానిద్దాం. కొంచెం తిను, ఓకేనా? ఉమ్, మీ మమ్మీకి కాల్ చేసావా? లేదు, చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయ్యాక. నేను నైట్ ఫోన్ చేసి చెప్పాను మీ అన్నయ్యకి, రూమ్ తీసుకున్నాము బాగానే ఉన్నామని. ఉమ్, మళ్ళీ మీ మమ్మీ టెన్షన్ పడుతుందేమో, కాల్ చేయకపోయినా ఒకసారి. తర్వాత చేస్తాను సురేష్, నాకు అస్సలు ఓపిక లేదు. ఏదో అయింది నీకు, డాక్టర్ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెళ్దాం సురేష్, నాతో అవ్వదు ఇంకా. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు, మా వీడియోస్ని హైట్ చేయండి. వీడియోని మీ దోస్తులకి షేర్ చేయండి దోస్తులు. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ఇంకా మన వీడియోస్ ఎలా చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇవ్వండి. మీకేమైనా కొత్తగా కావాలనుకుంటే కూడా చెప్పొచ్చు. కొందరు మిన్ను ఇంకా బంటి క్యారెక్టర్స్ నచ్చట్లేదు అంటున్నారు. కొందరేమో మిన్ను క్యారెక్టర్ చాలా సెన్సిటివ్గా బాగుందంటున్నారు. కొన్ని సన్నివేశాలు కొందరికి నచ్చుతున్నాయి, కొందరికి నచ్చట్లేదు దోస్తులు. మా కంటెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాము. మరి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామా? బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి, హ్యాపీ సండే.